హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఈరోజు వీడియో నుండి అమ్మవారికి వైట్ పూసలతోటి గోల్డ్ పూసలతోటి హారాన్ని ఏ విధంగా తయారు చేయొచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ముందుగా 2 రింగ్స్ తీసుకోవాలి. ఈ రింగ్స్కి థ్రెడ్ని ముడేసేసుకోవాలి. ఏ థ్రెడ్ అయినా తీసుకోవచ్చండి. ఇలాగూ థ్రెడ్కు ముడేసిన తర్వాత 2 సూదులు తీసుకొని వాటికి దారాన్ని ఎక్కించుకోవాలి. ఇలా దారం కాకుండా మనం వైర్ని ఎక్కించుకోవచ్చు. ఇక్కడ నేను దారాన్ని ఎక్కించానండి, వైట్ దారాన్ని ఎక్కించేసి ఇలా ఎక్కించిన సూదులు రెండింటిని ఈ రింగు మిడిల్లో వచ్చే విధంగా మళ్ళీ ముడేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్నారు చూడండి. ఈ విధంగా ముడేసేసుకోవాలి. ఇలా ముడేసుకున్న తర్వాత 2 సూదుల్లో నుంచి ఒక పూసని ఈ విధంగా ఎక్కించేసుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఒక వరుసలో ఉన్న సూదికి 6 పూసలను, ఇంకో వరుసలో ఉన్న సూదికి 6 పూసలను ఎక్కించుకొని ఒక పూసలో నుంచి రివర్స్లో సూదిని తీసుకొచ్చి ఈ విధంగా పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత పై పూసలో నుంచి సూదిని పైకి తీసుకురావాలి. ఫస్ట్ పూసలో నుంచే 2 వైపులా ఈ విధంగా సూదిని బయట తీసుకురావాలి. ఆ తర్వాత మళ్ళీ 6 పూసలని 2 సైడ్లు ఎక్కించేసుకొని మళ్ళీ రివర్స్లోకి సూదిని వైట్ పూసలో ఇంచికి బయట తీసుకొచ్చినాక ఇందాక ఏ విధంగా అయితే ఫస్ట్ పూసలో నుంచి సూదిని తీసుకొచ్చామో అదేవిధంగా ప్రతిసారి ఇదే విధంగా మనం ఎక్కించుకోవాలండి. మనకి ఎంత సైజు కావాలంటే హారము అంత సైజు సేమ్ ఇదే ప్రాసెస్లోనే మనము దండని రెడీ చేసేసుకోవచ్చు. వీడియో చూపిస్తున్నారు చూడండి, ఇంకొకసారి మీకు అర్థమవుతుంది. ఈ దండ తయారు చేయటం చాలా ఈజీ అండి. ఈ విధంగా ఎక్కించుకొని అయిపోయిన తర్వాత నేను ఒక లైన్కి 9 పూసలు వచ్చేలా చేశాను. ఒక సూదికి ఒక పూస, ఇంకో రెండో వైపు సూదికి 3 పూసలు ఎక్కించేసి ఒక్క పూస ఉన్న వైపులో నుంచి సూదిని తీసుకొచ్చేసి కదలకుండా ఉండే విధంగా ముడేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా ముడేసుకోవాలి. ఇందాక మనం ఏ విధంగా అయితే ఒక వరుస 6 పూసలు, ఇంకో వరుస 6 పూసలు వేసి మధ్యలో వైట్ పూస వేసామో సేమ్ అదే ప్రాసెస్లో దండని ఇదే విధంగా మనం రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన తర్వాత ఈ 2 పూసల్లో నుంచి వైట్ పూసని బయట తీసుకొచ్చేసి కదలకుండా ఉండే విధంగా ముడేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్నా చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత రింగుకి ఈ 2 సూదిలో దారాన్ని మళ్ళీ ముడేసేసుకోవాలి. అలా ముడేసుకున్న తర్వాత మళ్ళీ థ్రెడ్ని కూడా ముడేసుకోవాలండి. వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా థ్రెడ్ని కూడా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు పెట్టేసుకోవచ్చు. థ్రెడ్ని ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఈజీగా అమ్మవారికి ఈ వైట్ పూసలతోటి గోల్డ్ పూసలతోటి ఈ విధంగా హారాన్ని మనం రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.